హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ సున్నుండలు చేసుకున్నామండి. 2 కప్స్ మినపప్పు తీసుకున్నాం. ఈ మినపప్పు దూరగా వేయించేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. దూరగా వేగుతుంది పప్పు. ఈ పప్పును తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఆరబెట్టుకున్నాం. చల్లారబెట్టుకున్నాం. చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఇందులోనే ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను. దీన్ని కూడా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. అండ్ నెయ్యి వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ సున్నుండలు రెడీ చేసుకున్నాం. ఇలాగా సున్నుండలు చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి మనకి. చూసారా ఎంత బాగున్నాయో? చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ సున్నుండలు వస్తాయి. పప్పు, నెయ్యి, షుగరు కరెక్ట్ పద్ధతి తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. నెయ్యి లైట్గా తీసుకున్నానండి. లైట్గా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అవి గట్టిగా తింటూ ఉంటుంది, అసలు టేస్ట్ ఉండదు. లైట్గా తీసుకున్నాను నెయ్యి. ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే సున్నుండలు చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో సున్నుండలు అయితే రెడీ చేస్తాను. వీడియో నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే